నేను గిర్ర 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 రౌండ్ తిరుగుతున్నా. మా అక్క నా మాట వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. చూడండి, నువ్వు వేసుకున్న జడ అస్సలు బాగాలేదు, ఏం జడ వేసినవమ్మా అని అంటుంది. బిందెలో నిండుగా నీళ్ళు పోసుకొని తీసుకొని వెళ్తున్నా. 4 చుక్కలు నీళ్ళైనా మన తల మీద పడితే మంచి దొరుకుతుందంట. అందుకే అందరికీ చదువుతున్నా. మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం. శుభ సోమవారం. ఊరు వెళ్తున్నాం, అమ్మవాళ్ళ ఊరు. అమ్మవాళ్ళ ఊరిలో పెద్ద పండుగ జరుగుతుంది, అందుకనే బయలుదేరాము. ఇక మేము ఊరు వెళ్తున్నామంటే అమ్మ వాళ్ళ ఊరైనా అక్క వాళ్ళ ఊరైనా లియో గాని తీసుకెళ్తాం. ఎందుకంటే వాళ్ళ ఊర్లో తీసుకెళ్ళినా వీటితో ఏ ఇబ్బంది ఉండదు కాబట్టి అక్కడికే తీసుకెళ్తాం. ఇక వేరే ఏదన్నా ఊరు వెళ్తుంటే మాత్రం వాడిని తీసుకెళ్ళాం. ఇక ఇప్పుడు అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసాము, ఇంటికి కూడా వచ్చేసాము. మేము వచ్చేసరికి నాన్న టిఫిన్ చేస్తుండు. ఇక మా వారు రాగానే లియో గాడిని కట్టేస్తున్నారండి. అంటే ఇక్కడ అయితే వదిలిపెట్టడానికి వీలు పడదు, అందుకే కట్టేస్తున్నారు. ఇక మా వారికి మన తోటలోకి వెళ్ళినప్పుడు ముళ్ళు గుచ్చుకుంది, తీసానని చెప్పాను కదా, అది నొప్పి చేసింది, కుంటుతున్నారు. మేము వచ్చేసరికల్లా అక్క గారెలు వేస్తుంది. అక్క ముందు రోజే వచ్చింది, మేము ముందు రోజు సాయంత్రం వద్దాం అనుకున్నాం కానీ మా వారికి టైం కుదరలేదు. మోటార్లు రిపేర్లు వచ్చి అవి చూసి ఇంటికి వచ్చేసరికి చాలా టైం అయింది. ఇక పొద్దున్నే వెళ్దాంలే అనుకొని పొద్దున్నే వచ్చాం. ఇక్కడ చూసారా, నేను గిర్ర గిర్ర రౌండ్న తిరుగుతున్నాను. ఎందుకంటే నా బ్లౌజ్ మీద అద్దాలకి ఎండపొడ తగిలి వంటగదిలో లైట్లు వెలుగుతున్నట్టు వెలుగుతూ ఉన్నాయి. మా అక్కను చూడక్క అంటే నువ్వు ఇంటి దగ్గర చక్కగా రెడీ అయ్యి వచ్చి నేను టిఫిన్ చేసి రెడీ అవ్వాలని టిఫిన్ చేస్తుంది. అమ్మ ఉప్పలమ్మ గుడి దగ్గర పూజ చేస్తుంది. ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, పండగలు ఏమైనా సరే ఇలా ఉప్పలమ్మ గుడి దగ్గర పూజ చేసుకుంటారు. ఉప్పలమ్మ దేవత ఇంట్లో ఉన్నవాళ్ళు. ఇక గుడికి వెళ్ళడానికని అమ్మ చీర కట్టుకుంటుంటే అక్కేమో కుర్చీలు సరి చేస్తుంది. అయితే అమ్మ కుర్చీలు సరి చేయటమే కాదు, నేను చీర కట్టుకోవటం, ఆ జడ వేసుకోవటం అక్కకి నచ్చలేదంట. నేను వేస్తా అని అక్క వేస్తుంది. మరేమో మా అక్క చీర మంచిగా కడుతుందండి. ఎవరి పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లైనా మా పిల్లలు రెడీ అయ్యేటప్పుడు వాళ్ళకి హాఫ్ శారీ కట్టాలన్నా, జడలు వేయాలన్నా కంపల్సరీగా మా అక్కే ముందు పిల్లల్ని రెడీ చేస్తుంది, మమ్మల్ని కూడా రెడీ చేస్తుంది. ఇప్పుడు కూడా ఇక్కడ అంతే. నేను కట్టుకున్న విధానం అక్కకి నచ్చలేదంట, అలాగే జడ వేసుకోవడం కూడా నచ్చలేదంట. అందుకని ఇప్పుడు ఇక్కడ జడ వేస్తుంది. నాన్నేమో ఇస్త్రీ చేసిన షర్ట్కి చేతులకి బటన్లు రావడం లేదు, తీరా చిన్నోడా అంటే నేను ఆ షర్టు బటన్స్ తీసేస్తున్నాను. ఇంతకీ నేను కట్టుకున్న చీర ఎలా ఉంది? బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. ఈ చీర ఏమో 900 పెట్టి కొనుక్కున్నాను. ఎప్పుడో కొనుక్కున్న చీరలు, ఎప్పుడో వాళ్ళు వీళ్ళు పెట్టిన చీరలు, ఈ మధ్యనే యూట్యూబ్ పుణ్యమా అంటూ జాకెట్లు ఎక్కువగా కుట్టించుకుంటున్నాను. ఎప్పుడో బీరువాలో పడేసి పిల్లలు అరుస్తూ ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు వాటిని దాచి పెడతామని. ఇక చిన్నగా తీసి అన్ని బ్లౌజులు కుట్టిస్తున్నాను. కానీ చీరలు కొనడం తక్కువైతుంది, ఈ బ్లౌజులు కుట్టియటమే ఎక్కువైతున్నాయా అనిపించింది. ఇక అక్క జడేసింది కదా, జడేసిన తర్వాత చీర కూడా సరి చేసింది. నిజమేనండి, మా అక్కకు చీర కట్టడం బాగొచ్చు, నాకు కట్టుకోవడం మంచిగా రాదు. ఇప్పుడు చూసారు కదా, అక్క కట్టిన తర్వాత నాకే అందంగా అనిపించింది, అంతకుముందు ఇంతగా అనిపించలేదు. ఇక గుడి దగ్గరికి వెళ్తున్నాము. ఇక గుడి దగ్గర అసలు పండగ ఏంటంటే, ఇక్కడ అమ్మవాళ్ళ ఊరిలో రాముల వారి గుడి ప్రతిష్ట జరిగి ఇప్పటికి 25 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా గుడి దగ్గర ఊరంతా కలిసి పెద్ద పండగ జరుపుకుంటున్నారు. అర్చనలు, అభిషేకం, హోమగుండాలు, గోపుర అభిషేకం, అన్నప్రసాదం, ఇట్లా మంచిగా పండగ లెక్క జరుపుతున్నారు. ప్రతి ఇంటి నుంచి కూడా బిందెతో నిండుగా ఉన్న నీళ్ళు మళ్ళీ చేతులు పెట్టుకోకుండా, వాడుకోకుండా పసుపు కుంకుమ వేసి గుడి దగ్గరికి నీళ్ళు తీసుకురమ్మని అయ్యగారు చెప్పారంట. ఇప్పుడు నేనేమో నీళ్ళు తీసుకొని వెళ్తున్నాము. ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళే కదా అందరూ, మరి ఇక నేను పుట్టిన ఊరంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు. కాబట్టి వీడియో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు తెలిసిన వాళ్ళే తీస్తున్నారు. మా పెళ్ళికి ముందు గుడి ప్రతిష్ట జరిగింది. ఈ గుడిలో రామయ్య తండ్రి ఉంటారు. అయితే ఈ గుడి ప్రతిష్ట అయినప్పటికీ ప్రతిరోజు ప్రతిష్ట అయిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు కూడా ఈ గుడిలో నేను, నాతో పాటు కొందరు స్నేహితులు కలిసి రోజు గుడి దగ్గరికి వచ్చి పాటలు పాడటం, భజనలు చేయటం చాలా చేసేవాళ్ళం. నేను అప్పుడప్పుడు పూజ చేసినప్పుడు పాటలు పాడుతుంటాను కదా,
ఈ గుడిలో పాడిన పాటలు అలాగే ఉదయం సాయంత్రం మైక్ పెడతారు కదా పాటలు, భక్తి గీతాలు. ఆ మైక్ ద్వారా ఎన్ని నేర్చుకున్న పాటలే ఎక్కువ అనమాట. అప్పుడు కంఠస్థమైన పాటలు ఇప్పటికీ పాడుతూనే ఉన్నాను. ఇప్పటిదాకా వీడియో తీసింది ఇదిగోండి వీళ్ళేనండి. ఇక నా చేతికి ఫోన్ ఇచ్చిన తర్వాత వీళ్ళని నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాను. మన వాళ్ళందరికీ కూడా పిల్లలు హాయ్ చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ నా ఛానల్ చూస్తారని అయితే చెప్పను, కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు 100కి 80% అయితే నా ఛానల్స్ చూస్తారు. కానీ నేను నీలబిందె ఎత్తుకొని వచ్చాను కదా, నాతో పాటు నాన్న కూడా గుడి దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి అమ్మ నాన్న అక్కని తీసుకొని వచ్చారంటే మనకి గుడి ఎంతో దూరం కాదు. మనం అమ్మ వాళ్ళ మొత్తలోంచి చూస్తే గుడి కనిపిస్తూనే ఉంటుంది. అమ్మ వాళ్ళ ఇల్లు గుడికి బాగా దగ్గర కాబట్టి అప్పట్లో పెళ్లి కాక ముందు పాటలు పెట్టినప్పుడు స్పష్టంగా వినపడేవి. నేను కూడా స్పష్టంగా నేర్చుకునేదాన్ని. అంటే మనము శనివారం వెంకన్న స్వామిని, శుక్రవారం లక్ష్మీదేవిని, సోమవారం శివయ్యని ఇట్లా రోజుకొక దేవుణ్ణి తలుచుకుంటాం కదా. అలాగే అప్పట్లో ఈ గుడిలో రోజుకు ఒక స్వామి పేరున పాటలు పాడేవాళ్ళం. మంగళవారం అయితే హనుమాన్ చాలీసా 11 సార్లు, 26 సార్లు, 50 సార్లు, 111 సార్లు ఇట్లా చదివేవాళ్ళం. అసలు అప్పటి రోజులు గుర్తుకొచ్చుకుండా అంటే నేను ఇలా గుళ్ళోకి రాగానే నాకు అప్పటి జ్ఞాపకాలన్నీ మళ్ళీ నా కళ్ళ ముందుకు వచ్చినాయి. పెళ్ళైన తర్వాత ఈ గుడికి రావడం చాలా తక్కువ, ఎప్పుడో ఏదో సందర్భం తప్పితే గుడికి రావడం చాలా తక్కువ. కానీ ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత నాకు అవన్నీ గుర్తుకొచ్చాయి. ఇక ఇక్కడ హోమగుండం పూజలు జరుపుతున్నారు. చాలామంది పీటల మీద కూర్చున్నారు. నాన్నకి కూడా పీటల మీద కూర్చోవాలని బాగా కోరిక ఉంది, కానీ అమ్మేమో అంతసేపు కూర్చోవాలంటే కూర్చోలేదు. ఈరోజు మేము ఉదయం వచ్చిన తర్వాత కూడా అమ్మ స్నానం చెయ్యయ్యా అంటే చేద్దాంలే, ఇప్పుడు మనం ఏమైనా పీటల మీద కూర్చుంటున్నామా, పెందలాడు చెయ్యకపోతే అంటే నాన్నకేమో పీటల మీద కూర్చోవాలని ఆశ ఉంది. అమ్మ గురించి కొంచెం వెనకాడారు. ఇక్కడ హోమగుండం పూజ జరిగింది కదా, అందరూ కూడా సుగంధ ద్రవ్యాలు, మరమరాలు, అలాగే హోమగుండం పైన పూలు పెట్టడం ఇట్లా అందరూ చేస్తున్నారు. అంటే సుగంధ ద్రవ్యాలంటే అదే ఒట్టి వేర్లు ఉంటాయి కదా, మన ఆరోగ్యానికి మంచి చేసేవి చాలా హోమగుండంలో వేస్తున్నారు. కానీ వాటి పేర్లు అన్నీ నాకైతే తెలియదు, కొన్ని అయితే తెలుసు. అందరూ వేశారు. అందరూ వేసి దండం పెట్టుకున్నారు రామయ్య తండ్రిని తలుచుకుంటూ. అలాగే హోమగుండం దగ్గర ఆ విభూది కూడా తీసి అందరూ బొట్టు పెట్టుకుంటున్నారు. నేను కూడా పెట్టుకున్నా. ఇంకా కొంత ఏమో ఫస్ట్ చిన్నపిల్లల వీడియో తీశారు. ఇప్పుడు హాయ్ చెప్పింది కదా, తను చెల్లవుతుంది. తనే నేను తీస్తక్క వీడియో అని చాలాసేపు తీసింది పాపం. నా వీడియోస్ కోసం, యూట్యూబ్ ఛానల్ కోసం చాలామంది నాకు సహాయపడుతున్నారు. ఇక పైన ఇప్పుడు గోపురానికి అభిషేకం చేసేటప్పుడు ఆ పైనుంచి వచ్చిన నీళ్ళు మన మీద ఒక్క చుక్క పడినా మంచిదని అందరూ ఇక్కడ నించొని ఉన్నారు. నేను కూడా అవి ఎప్పుడెప్పుడు పడతాయా అని నేను కూడా నించొనే ఉన్నాను. ఒక్క చుక్క పడినా చాలు, మంచిది, చాలా మంచి జరుగుతుందని అందరూ ఇదిగోండి ఇక్కడ నించొని ఉన్నారనమాట. గుడి పైన జరిగే కార్యక్రమాన్ని దగ్గరగా తీపిద్దాం వీడియో ఎవరి చేత ఒకళ్ళ చేత అనుకుంటే పైన ఉన్న వాళ్ళందరూ నీళ్ళు అందిస్తూ బిందెలు పట్టుకొని పాపం అక్కడ వీడియో తీయడానికి కుదరలేదు. లేకపోతే వాళ్ళు వీడియో తీద్దాం అనుకున్నారు కానీ వీలు పడలేదు. ఇక కింద నుంచి వరకే తీసాను అనమాట. ఆశకి మిత ఉండదు కదా, ఆల్రెడీ నా తల మీద చాలా పడ్డాయి నీళ్ళు చుక్కుల పైనుంచి. కానీ ఇప్పుడు అక్కడ ఖాళీగా ఉంది కదా, జనాలు ఎవరు లేరు కదా, వెళ్ళి మళ్ళీ ఇంకా 10 చుక్కలు వేసుకుంటే ఇంకా మంచి జరిగిపోద్దని మళ్ళీ అక్కడికి వెళ్ళి కొద్దిగా తీసుకొని నేను నా తలపైన చల్లుకొని అక్కడ ఉన్న వాళ్ళకి కూడా అలా చల్లేసాను. ఇక్కడ జరిగిన పూజా కార్యక్రమాలన్నీ కూడా నేను స్పష్టంగా తీయలేకపోయాను, ఎందుకంటే మేము వచ్చేసరికి కొంచెం టైం అయిపోయింది కాబట్టి అన్నీ పూర్తిగా తీయలేకపోయాను. ఇక గుడిలో ప్రసాదం తీసుకొని బయటకు వచ్చాము. ఇక్కడ అన్నప్రసాదం జరుగుతుంది. ఇక్కడ నేను ఏదైనా పొరపాటుగా మాట్లాడుంటే మీరు ఇలా మాట్లాడుకోకుండా ఉంటే బాగుండేది, అలా అయితే బాగుండేది అని చెప్పండి. నాకు తెలియని విషయాలు చెప్పండి, నేను తెలుసుకుంటాను. ఇక్కడ నేను అన్నప్రసాదం అని అన్నాను కదా, ఎందుకన్నానంటే ఇలాగే ఒక గుడి ప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళాము. అక్కడ దేవునికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి బయటకు వచ్చి నాతో పాటు ఇంకొక ఇద్దరు ఉంటే మేము మాట్లాడుకుంటున్నాం అనమాట. అన్నదానం అక్కడ చేస్తున్నారు, వెళ్ళి తిందాము అని అంటున్నప్పుడు మా పక్కనే ఉన్న ఒక పెద్ద ఆవిడ అన్నారు, అమ్మ అన్నదానం అనకూడదు, గుడి దగ్గర అన్నప్రసాదం అనాలి. మనం బయట గుడి దగ్గర కాకుండా బయట ఎక్కడైనా లేని వాళ్ళకి
కడుపు నిండా అన్నం పెట్టాలని మనం వెళ్ళి వాళ్ళ దగ్గర అన్నం పెట్టిన దాన్ని అది అన్నదానం అవుతుంది. గుడి దగ్గర తినేదాన్ని అన్నప్రసాదం అనాలి అన్నారు. అందుకనే అలా చెప్తున్నాను. ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను. ఆవిడ అన్నారు కాబట్టి నేను అప్పటి నుంచి ఇలా అంటున్నాను. అది రైటో రాంగో నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ ఆవిడ పెద్ద ఆవిడని చూస్తే చాలా తెలిసిన ఆవిడలాగా ఉంది. చాలా విషయాల గురించి తెలిసిన ఆవిడలాగా ఉంది. అంత పెద్ద ఆవిడ చెప్పారు కదా, మనము అలానే అందామని అప్పటి నుంచి ఇలా అంటున్నాను. ఈ అన్నదాన ప్రసాదంగా ఏమేం కూరలు ఏమేమి స్వీట్లు చేశారంటే, స్వీట్ అయితే రవ్వ కేసరి, లడ్డు, దొండకాయ ఫ్రై, గోంగూర పచ్చడి, పప్పు, సాంబారు, వంకాయ, చిక్కుడుకాయ వంకాయ లేదంటే వంకాయ టమాటా నేను వేయించుకోలేదు, సరిగా తెలియలేదు. ఇక సాంబార్, పెరుగు భోజనం చేసి ఇంటికి వచ్చామండి. ఇక పిన్ని వాళ్ళ కొడుకులు కోడళ్ళు వచ్చారు. పిన్ని వాళ్ళ కూతురుది ఇక్కడ గుట్టపాడే అమ్మవాళ్ళు. అయితే ఈ ఊరు వాళ్ళు ఆడబిడ్డల్ని ఈ పండగకి ఎలా పిలుచుకున్నారో, కోడళ్ళేమో పుట్టింటి వాళ్ళని అన్నలదమ్ముల్ని పిలుచుకున్నారు. పిన్ని వాళ్ళ కూతురు అంటే అక్క వాళ్ళ అమ్మ వాళ్ళని అన్నయ్యల్ని తమ్ముళ్ళని పిలిచింది. ఇక వాళ్ళు వచ్చారు. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు. అమ్మ పూర్ణాలకి పిండి ప్రిపేర్ చేసి, అదేంటోనండి, పూర్ణాలు చేసిన ప్రతిసారి కూడా వీడియో స్పష్టంగా తీయలేకపోయాను. అమ్మ ఎప్పుడు పూర్ణాలు చేసినా సగంలోనే వీడియో తీయాల్సి వస్తుంది. మేము గుడికి వెళ్ళి వచ్చేసరికి అమ్మ ఈ పిండి, పూర్ణం పిండి కూడా రెడీ చేసి పెట్టింది. ఇక వచ్చిన తర్వాత అక్కను పిన్ని వాళ్ళ పెద్ద కోళ్ళు అంటే వదిన వాళ్ళిద్దరూ పూర్ణాలు వేస్తున్నారు. నేనేమో వాళ్ళు వేసిన పూర్ణాలు తీసుకొచ్చి ఇదిగోండి అన్నయ్య వాళ్ళకి, వదిన వాళ్ళకి, బాబాయికి, పిన్నికి పెడుతున్నాను. ఇది చాలా చిన్న పని కదా, అందుకనే నేను తీసుకున్నాను. ఇంటికి చిన్నదాన్ని కదా, అందుకే ఈ చిన్న పని నేను చేస్తున్నాను అనమాట. అయ్యయ్యో, నేను ఇలా చెప్తున్నానని నన్ను బద్ధకస్తురాలని అనుకోకండి. నేను ఎక్కడికి వచ్చినా పని చేస్తాను. ఈరోజు మాత్రం ఎక్కువ డ్యూటీ పెద్దక్క తీసుకుంది. ఎక్కువ శాతం అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా, మా ఇంట్లోనైనా వేణు వాళ్ళ ఇంటికి వెళ్ళినా, అక్క వాళ్ళ పిల్లల ఇంటికి ఎవరింటికి వెళ్ళినా నేను గరిటె పట్టుకుంటాను. స్టవ్ దగ్గర నించొని వంట పని, ఇంటి పనులు చేస్తూనే ఉంటాను. ఈరోజు మాత్రం ఎక్కువగా చేయలేదు, అసలు చేయకుండా ఏం లేదు, ఎక్కువగా చేయలేదు. ఇక పిన్ని వాళ్ళు కొద్దిసేపు కూర్చొని బయలుదేరారండి. అందరూ కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా బాయ్ చెప్తున్నారు. ఈ వీడియో నిన్న ఆదివారం దండి. నిన్న ఆదివారం చాలా మంచి రోజు అంట. అంటే నిన్నటి డేటు చాలా మంచిదంట. చాలా చోట్ల, చాలా ఊర్లలో దేవుడు ప్రతిష్టలు, లగ్నాలు, పెళ్ళిళ్ళు ఇట్లా చాలా జరిగినాయి. ఇప్పుడు ఈ అన్నయ్య వాళ్ళు, వదిన వాళ్ళు, పిన్ని వాళ్ళు కూడా వేరే ఊర్లో దేవుని ప్రతిష్ఠ చూసుకొని ఇక్కడికి వచ్చారు. అమ్మవాళ్ళ ఊర్లో కూడా నిన్న ఒక ఇంట్లో లగ్న పత్రిక కూడా రాశారు. నిన్న చాలా చోట్ల గుడి ప్రతిష్టలు, శుభకార్యాలు జరిగాయి అన్నమాట. ఇక అక్క కూడా బయలుదేరింది. నాన్న అక్కని తీసుకెళ్ళి బస్సు ఎక్కిస్తానని తీసుకొని వెళ్ళాడు. ఇక వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత నేను వెళ్ళబోయేసరికి ఏమన్నా పనులు ఉంటే చేసేద్దాము, మళ్ళీ మా వారు ఎప్పుడు వెళ్దామంటారు, అప్పటికప్పుడు బయలుదేరంటారు. ఏమో ఆయన బయలుదేరమన్నదా కూర్చోకోకుండా కొన్ని పనులు చేస్తే అమ్మకు కొంత పని తగ్గిద్ది కదా అని వంటగదిలో గిన్నెలు ఉంటే ఆ గిన్నెలన్నీ బయట వేసానండి కడుగుదామని. గుడి దగ్గరే అందరం భోజనం చేసి వచ్చినాం కాబట్టి అవి గిన్నెలు ఏం లేవు, కానీ టీ తాగిన గ్లాసులు, టీ పెట్టిన గిన్నె, అలాగే పూర్ణాలు వేసినవి ఇవన్నీ ఉంటే అవి బయట వేసాను. ఇక నాన్న పూర్ణాలు వేసిన టైంలో పూర్ణాలు అసలు తినలేదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళతో వ్యవహారం చేసుకుంటూ అట్టే కూర్చుండు. పెడితే అప్పుడు తర్వాత తింటాలే అండు, తినలేదు. అమ్మ తినమంటుంది. ఇందాక పూర్ణాలే తినలేదు, ఒక రెండన్నా తినయ్యా అంటే నాన్న తింటుండు. గిన్నెలు బయటేసా కదా, ఇల్లు మొత్తం శుభ్రంగా ఊడ్చుకొచ్చాను. ఇల్లు ఓడవటం కూడా అయిపోయింది. ఇక గిన్నెలు కడిగేస్తే మా వారు ఎప్పుడు బయలుదేరమన్నా ఇబ్బంది ఏమి ఉండదు. ఒక పని అయిపోయింది అంటే ఇల్లు ఓడవటం మాత్రం అయిపోయింది. గిన్నెలు కూడా ఇల్లు ఉడిచినమ్మటే కడిగేసాను. కడిగేసి ఇదిగోండి పెరడులోకి వచ్చా. నాన్న కూరగాయ మొక్కల్లోకి వచ్చా. టమాటా మొక్కలు వేసిండు, ఇప్పుడిప్పుడే కాపు స్టార్ట్ అవుతుంది. ఇక అరటి గెల మాత్రం ఇంకొకటి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మిగతా అరటి చెట్లన్నీ చిన్నవే. ఇదిగోండి ఈ గెల మాత్రం ఉంది. ఇది పండగ రావాలంటే కనీసం ఇంకా 20 రోజులు టైం పడుతుంది. ఇలా నాన్న అరటికాయలు పండించడం మొదలెట్టిన తర్వాత మేము బాగానే తింటున్నామండి. టేస్ట్ కూడా బాగుంటుంది. వాటికి అస్సలు మందు కొట్టడం అనేది ఉండదు. కింద నేలపైన కూడా మందు వేయటం ఏం లేదు. చక్కగా నాన్న నీళ్ళు పోస్తాడు, ఇక అంతే మంచిగా కాయలు కాస్తున్నాయి. నిమ్మ చెట్టు కింద టమాటా మొక్క ఉంది చూసారా, ఎంత పెద్దగా ఉందో, వెడల్పుగా అసలు నేల మీదే పాకిపోతుంది.
నిమ్మకాయలు కూడా కాయలు లేవు, పెద్ద పెద్ద కాయలు లేవు, పిందెలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పిందెలు కాయలుగా అవ్వటానికి కూడా ఇంకా ఒక 10 రోజులు టైం పడుతుంది. అయితే ఎక్కడో ఒకటో రెండో ఉన్నాయి, అవి తీసుకుంటున్నా అనమాట. అదే కోసుకుంటున్నా. ఉదయాన్నే వేడి నీళ్ళల్లోకి కొంచెం నిమ్మకాయ రసం పిండుకొని తాగుతాం కదా, వాటి కోసమని నానా తిప్పలు పడుతున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి పిందెలు ఉన్నాయి కానీ కాయలు ఎక్కువ లేవు. ఇక్కడ టమాటా మొక్క ఒకటి ఉంది చూడండి, కాయలు భలే ఉన్నాయి, గుత్తులు గుత్తులుగా కాసినాయి. కాయలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. పోయిన సంవత్సరం సంక్రాంతి టైం కల్లా నాన్న ఎక్కువ టమాటాలు కాపించిండు. ఈ సంవత్సరం ఆ మొక్కలు వేసిన ప్లేస్లో వడ్లు ఆరబెట్టడం వల్ల మొక్కలు ఎక్కువగా వేయలేకపోయిండు. వడ్లు కాటా వేసిన తర్వాత ఈ మొక్కలు వేసిండు. ఇప్పుడిప్పుడే కాపు. ఇదండి నిన్న నాన్న వాళ్ళ ఇంటి దగ్గర వీడియో చూసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ కొడతారు కదా.